వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిరెంట్ రేష్మా హోమ్ మేకర్. అయితే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. అదేంటంటే పోస్ట్ ఆఫీస్లలో రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఎలా అని అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి 9th అక్టోబరు స్టార్టింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. లాస్ట్ డేట్ అయితే 29th అక్టోబర్, అంటే ఈ మంత్ అక్టోబర్లో 29th వరకు మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఏంటంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ మనకు వచ్చిన మార్క్స్ మాత్రమే చూసి ఈ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనంటే 348 ఆల్ ఓవర్ ఇండియాలో 348 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది నేను చూపించేది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ ప్లేసెస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఇచ్చారు చూడండి. ఆంధ్రప్రదేశ్లో 8 పోస్టులు ఉన్నాయి, అస్సాంలో 12 పోస్టులు. అలా చూసుకుంటే మనకు తెలంగాణలో వచ్చేసి 9 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అది ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లో ఉన్నాయనేది కూడా ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో వచ్చేసి 9, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 8. ఇక్కడ మనకు ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మనం అందరం కూడా అప్లై చేసుకుంటే ఒక మెరిట్ లిస్ట్, మన వచ్చిన మార్క్స్ మెరిట్ లిస్ట్ ఆధారంగా వీళ్ళు మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మొత్తం వచ్చేసి 348 పోస్టులు కాబట్టి ఎవరు కూడా దీనిని మిస్ అవ్వకండి. సో మరి సెలక్షన్ ప్రాసెస్ అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. సో నెక్స్ట్ మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాము. అంటే ఎవరు ఈ పోస్టులకి అప్లై చేయాలి అనేది చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా 20 నుండి 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, డిస్టెన్స్ కానీ రెగ్యులర్ కానీ, ఒకవేళ అది యూనివర్సిటీ నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైనా డిగ్రీ చేసిన ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్. సో మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇక్కడ నిల్ అని ఇచ్చారు చూడండి, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అంటున్నారు. సో వాళ్ళు ఇచ్చే పే అంటే మనకు వచ్చే శాలరీ ఎంత అని అంటే 30,000 per month అని అంటే ఒకవేళ మనకు జాబ్ వస్తే వాళ్ళు ఇచ్చే శాలరీ 30,000 ఇస్తారనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మెరిట్ లిస్ట్ ఆధారంగా వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ చూడండి, మనకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ దాన్ని బట్టి మనకు ఈ రిక్రూట్మెంట్లో మనల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయలు. సో ఎవరైనా కూడా 750 రూపీస్ ఇచ్చి దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ వచ్చేసి ఆన్లైన్ ఫీజు అనేది మనం ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నాన్ రీఫండబుల్, అంటే ఒకవేళ మన అప్లికేషన్ క్యాన్సిల్ అయినా ఏది అయినా వాళ్ళు మనకు అమౌంట్ అనేది రీఫండ్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. 750 రూపీస్ ఎవరికైనా, ఇక్కడ స్పెషల్గా ఎస్సీ ఎస్టీ అలాంటి కేటగిరీస్ ఏమి ఇవ్వలేదు, అందరికీ ఒకటే ఫీజు అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎక్కడెక్కడ వాళ్ళు 348 వేకెన్సీస్ ఇచ్చారో చూసుకుందాము. సో మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడూరు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం మనకిచ్చిన ఆంధ్రప్రదేశ్ 8 వేకెన్సీస్లో ఈ స్టేట్లలో వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. అండ్ ఇక్కడ అస్సాంలో అయితే గౌహతి అలాంటి స్టేట్స్లో ఇచ్చారు. మనమైతే తెలుగు రాష్ట్రాలలో కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ అన్ని ఛత్తీస్గఢ్, బీహార్, అస్సాం ఇవన్నీ కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ చేపట్టారు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సో మనకు కావాల్సింది ఏంటి అని అంటే మనకు మెయిన్గా ఇక్కడ తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇవన్నీ స్టేట్స్లలో వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క 3-4 డిస్ట్రిక్ట్స్లలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టు ఇన్ని పేజెస్లో వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది ఏ స్టేట్లలో ఉన్నాయనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్న పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు. మనకు కావాల్సింది ఏంటి? తెలంగాణలో వచ్చేసి హనుమకొండలో, గాంధీ చౌక్లో, మహబూబాబాద్లో, నల్గొండలో, అండ్ నెక్స్ట్
సో నెక్స్ట్ డిస్టిక్లలో చూసుకుంటే పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాదు, వనపర్తి ఈ జిల్లాలలో మనకు రిక్రూట్మెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అవన్నీ కూడా ఉన్నాయి. ఉత్తరాఖండ్ ఒకవేళ పెట్టాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు, అలా ఏం లేదు. సో మొత్తం వచ్చేసి 348 పోస్టులని ఇవ్వడం జరిగింది. సో ఇదంతా వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మనకు మెయిన్ అప్లికేషన్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోగలరు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ipbponline.com. దీని అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీంట్లో లాగిన్ అయ్యి మనము ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. Thank you for watching video till the end. Please share with your friends and subscribe my channel. Thank you.